వరంగల్ నగరంలో శ్రీ జగన్నాథ మహాయాత్ర నిర్వహిస్తున్నామని ఆరేపల్లి వద్ద గల ఇస్కాన్ దేవాలయ నిర్వాహకులు మీడియా సమావేశంలో తెలిపారు. శ్రీ జగన్నాథ మహాయాత్ర గత 25 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం 26వ సంవత్సరం అని నిర్వాహకులు తెలిపారు. ఈ శోభయాత్ర హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుండి చౌరస్తా ములుగు రోడ్డు మీదుగా నిర్వహిస్తామని అన్నారు. ప్రతి ఒక్క ఇస్కాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శోభయాత్ర విజయవంతం చేయాలని ఇస్కాన్ నిర్వాహకులు అన్నారు. कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा. फस्ट ऑफ ऑल ఇస్కాన్ తరపున ఇస్కాన్ వరంగల్ తరపున జరుగుతున్నటువంటి జగన్నాథ్ రథయాత్ర ఉత్సవానికి వచ్చినటువంటి యొక్క భక్తులకి, అంతేకాకుండా ప్రెస్ మీట్ వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్కాన్ వరంగల్ తరపున స్వాగతము. సో రేపు మనము జగన్నాథ్ రథయాత్ర జరుపుకోబోతున్నాము. ఈ యొక్క కార్యక్రమము దాదాపుగా మన మందిరంలో 25 సంవత్సరాల నుండి జరుగుతూ వస్తుంది ప్రతి ఏటా. ఇది 26వ సంవత్సరము. మనము అంగరంగ వైభవంగా ఏ విధంగానైతే ప్రతి ఏటా జరుపుకోబోతున్నామో అదేవిధంగా ఇంకా చాలా ఉత్సాహంతో, చాలా ఇంకా గ్రాండియర్గా ఇంకా మనం జరుపుకోబోతున్నాము రేపు. సో ఈ యొక్క యాత్ర ఫెస్టివల్ అనేది చాలా స్పెషల్ ఫెస్టివల్. ఎందుకు అంటే సాక్షాత్తుగా ఇక్కడ జగన్నాథుడు యొక్క అతని యొక్క బలదేవుడు, అంతేకాకుండా సుభద్రమై సుదర్శన్ వారి యొక్క బృందంతో వస్తున్నారు. సో వారి యొక్క దర్శనాన్ని, అందమైనటువంటి దర్శనాన్ని, ఆయన యొక్క కృపని అందరికీ ఇవ్వడానికి బయటికి వచ్చి ఈ విధంగా మన యొక్క వరంగల్, హన్మకొండ, కాజీపేట నగరవాసులు అందరికీ కూడా ఆయన దర్శనం ఇవ్వడానికి బయటికి వస్తున్నారు. సో ఇది రేపు 2 గంటల నుంచి స్టార్ట్ అవబోతుంది. 2 గంటల నుంచి పబ్లిక్ గార్డెన్